ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో కరువు పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. షాద్నగర్ నియోజకవర్గంలో ఆమె ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా నెరవేర్చలేక చేతులెత్తేసిందని విమర్శించారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు కరువు కోరల్లోకి నెట్టివేయబడుతుందన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని మండిపడ్డారు. పాలమూరులో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. పాలమూరుపై ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పాలమూరుపై కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు గుర్తించాలని, లక్ష్మీదేవిపల్లిపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పాలని నిలదీశారు. అందులో భాగంగా జూరాల నుంచి వాటర్ తీసుకుంటే మక్తల్ కానీ, నారాయణపేట్, కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ ఈ 7 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడానికే ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపుదిద్దుకున్నది. ఆ జూరాల ప్రాజెక్టు నుంచి తీసుకొని పోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టి నీళ్లు ఆ డిజైన్లు మార్చినందువల్లనే, దాని అప్రోచ్ మార్చినందువల్లనే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కాకపోవడానికి కారణం. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఒరిజినల్ డిపిఆర్ ఏదైతే ఉందో ఆ డిపిఆర్కు మీరు ఓకే అనండి. మీరు ఓకే అనడానికి సిద్ధమా? ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పాలమూరు పార్లమెంటులో ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల సస్యశ్యామలం కావాలంటే జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని పాలమూరు రంగారెడ్డిని, దీంతో కొంత రంగారెడ్డి జిల్లా కొంత, నల్గొండ కొంత కూడా దీని ద్వారా ఇరిగేట్ అయ్యేటటువంటి విధంగా ఆనాడు డిజైన్ చేసిండు 10 లక్షల ఎకరాలకి. మరి 8 లక్షల ఎకరాలు మన పాలమూరు జిల్లాలోనే మన 7 అసెంబ్లీ వర్గాలకే సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసిండు వాళ్ళ. మరి ఆ ప్రాజెక్టు రిపోర్టుకు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓకేనా? దాన్ని మీరు ఆ డిజైన్ని, పాత డిజైన్కి మీరు ఓకే చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించండి. ఆ డిజైన్కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ప్రాజెక్టును అప్రూవల్ చేయండి. ఢిల్లీలో ఈ యొక్క ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారితో మాట్లాడి పాలమూరు యొక్క కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత డీకే అరుణమ్మ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మొట్టమొదటిగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి మాట్లాడేటటువంటి మీరు మరి ఆనాడు పాలమూరు రంగారెడ్డికి విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించడానికి మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టలేదు?